మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ఎవరు శపిస్తే శాపాలు వస్తాయి అనే అంశాన్ని ధ్యానించుకుందాము. మనం మొదటి భాగం చూస్తే మీకు ఒకవేళ జ్ఞాపకం ఉన్నట్లయితే, అప్పుడు మనం ఎలీషాలు శపించినప్పుడు ఎలా ఆ శాపం పనిచేసిందో మనం ధ్యానించుకున్నామండి. ఎవరు శపిస్తే శాపాలు వస్తాయంటే, దైవజనులు శపిస్తే శాపాలు వస్తాయి ముందుగా. ఆ తర్వాత ఇంటి యజమానుడు శపిస్తే శాపం వస్తుంది. తండ్రి శపిస్తే కొడుకులకి మనుమళ్ళకి శాపం వస్తుంది. భర్త శపిస్తే భార్యకి శాపం వస్తుంది. సంఘ కాపరి శపిస్తే సంఘంలో ఉన్న వాళ్ళకి శాపం వస్తుంది. కనుకనే మనం శపించకుండా దేవునిలాగా దీవించాలి. మనల్ని దేవుడు దీవించడానికే సృజించాడు. తనను పోలి మనల్ని సృజించాడు. ఆదికాండం 1:26 చదివితే, ఇక మనం మానవుని సృజింతాము, మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి. అంటే మనం దేవుని పోలి అందరినీ దీవించే బిడ్డలుగా, అందరికీ ప్రేమనిచ్చే బిడ్డలుగా, యేసు ప్రభులాగా క్షమించేటట్లుగా అలా మనం జీవించాలని దేవుని యొక్క ఆలోచన అండి. దేవుడు మనల్ని సృజించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి శాంతి, సంతోషం, సమాధానం ఈ భూమి మీద కూడా స్థాపించాలని ఆయన ఈ భూమి అనే ఒక గృహాన్ని కట్టాడు. అది దేవుని ఇల్లు. ఆ ఇంట్లో మనందరం కూడా ప్రేమ కలిగి జీవించాలని దేవుని యొక్క అభిలాష, కోరిక. కానీ ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యం కాకుండా సైతాన్ రాజ్యం వస్తూ ఉంది. ఒకరినొకరు చంపుకుంటున్నారు. డీమోనిక్ నాలెడ్జ్ అంటారు. మీరు యాకోబు గ్రంథం 3వ అధ్యాయం చదివితే 2 రకాల జ్ఞానం. ఒకటి డివైన్ విజ్డమ్ అన్నమాట. దేవుని యొక్క జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానంతో పరిపాలించే వాళ్ళు గాంధీజీలాగా, అబ్రహం లింకన్ లాగా దేశ శాంతి కొరకు, దేశ ఐక్యత కొరకు, అభివృద్ధి కొరకు పనిచేస్తారండి. కానీ దేవుని జ్ఞానం కాకుండా మరి డిమానిక్ విజ్డమ్తో నింపబడిన వాళ్ళు, దయ్యం ఏం పని చేస్తుంది? యోహాను 10:10 చెప్తారు, దొంగిలించటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తారు. ఎవరైతే కనెక్ట్ చేయబడతారో ఈ డీమన్స్తో, వాళ్ళు ఎప్పుడు చంపడము, హత్య చేయడం, నాశనం చేయడం చేస్తారనమాట. కనుక ఇది హై టైమ్ దట్ వి ఆల్ షుడ్ ప్రే ఫర్ పీస్ అండి. ఈస్టర్ మెసేజ్ ఏంటి చెప్పండి? యేసు ప్రభు మీకు శాంతి కలుగునుగాక అంటారు. ఆ అపోస్తుల మధ్యలో నిలవబడి భయంతో ఉన్నప్పుడు 3 సార్లు చెప్తారండి. అలాగే మన పరిశుద్ధ తండ్రి గారు, నూతనంగా ఎన్నికైన పరిశుద్ధ తండ్రి గారు పోప్ లియో 14 గారు కూడా పీస్ బీ విత్ యూ అని చెప్పారు. మనందరం కూడా ఈ ప్రపంచ శాంతి కోసం, దేశ శాంతి కొరకు, మన కుటుంబాల్లో శాంతి, సంఘంలో శాంతి కొరకే మనం పనిచేయాలండి. శాంతి దూతలుగా, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా అన్నమాట. కనుక మనందరినీ దీవించాలి. ఈ యుద్ధాలు ఆగిపోను గాక. శాంతి ప్రభా, వి స్పీక్ పీస్ 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 బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, బిట్వీన్ ఇజ్రాయెల్ కంట్రీ అండ్ గాజా, హమాస్. పీస్ ఇన్ ద వరల్డ్. మనం వాక్యం రిలీజ్ చేస్తూ ఉండాలండి. దేవుని బిడ్డలుగా దేవుడు పలికిన వాక్యాన్ని మన నోటితో పలకడమే ప్రార్థన అండి. దేవుడు ఏది పలికాడో, ఏది ఇక్కడ రాయబడి ఉందో, మనం కూడా ఆయన పిల్లలుగా అదే పలకాలి. ఎలా జీవించారు యేసు ప్రభు మానవ అవతారం ఎత్తినప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు మనం కూడా అలాగే జీవించాలన్నమాట. ఆయన అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు. అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు. అపోస్తల కార్యాలు 10:38 మన హృదయంలో దాచుకోవాలండి.
దేవుని రాజ్యము కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం. ఈ కరువు కాలంలో మనకున్నది పేదలతో పంచుకోవాలండి. అదే ప్రార్థన అన్నమాట. అయితే ఎవరు శపిస్తే శాపాలు వస్తాయి. మనం ముందుగా ఏలియా ప్రవక్తను చూసాము పాత నిబంధనలో. 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం, అక్కడ అహబ్ రాజు పెద్ద కొడుకు, మరి ఆయన పేరు అహస్య అండి. కాలు విరుగుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది అన్నమాట. పడతాడు వరండాలో. పడినప్పుడు కాలు విరిగినప్పుడు ఆయన సేవకుల్ని పంపిస్తాడనమాట. ఎవరి దగ్గరికి? ఇజ్రాయెల్ దేశం నిండా ప్రవక్తలుంటే వాళ్ళని కాదని ప్రక్కన ఫిలిస్తీయ దేశంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఏక్రోన్ దేశంలో మరి బాల్సెబూబ్ అనే ఆ దయ్యాన్ని అడిగిరండి, నాకు స్వస్థత అవుతుందో లేదో అని. అప్పుడు దేవుడు చెప్తారు ఏలియాతో, చూడు మన ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడా మనకి? ఆయన ఇదో భూమి ఆకాశాలని సృజించిన దేవుడు, ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయనను విడిచిపెట్టి ఇదిగో అక్కడికి వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తున్నాడు. చూడు, నువ్వు వెళ్ళి నా సందేశంగా చెప్పు అహస్య రాజుకి ఏలియా అంటే. అప్పుడు ఏలియా వెళ్తాడండి. మరి అహస్య రాజు పని వాళ్ళని పంపిస్తున్నాడు కదా ఫిలిస్తీ దేశానికి. వాళ్ళని ఎదుర్కొని దారి మధ్యలో ఆపేసి, మీరు వెళ్ళి చెప్పండి మీ రాజుకి, మన దేశంలో దేవుడు లేడనా, ఆ దేశానికి పంపిస్తున్నారు. కాబట్టి దేవుని సందేశం ఏంటంటే, నువ్వు మంచం దిగవు, నువ్వు చస్తావు అని చెప్పమని. దేవుడు ఏం చెప్పమన్నారో అదే చెప్తాడండి. ఎందుకు అంటే మన విశ్వాసము మన సృష్టికర్త దేవుణ్ణి విడిచిపెట్టి ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పారో దాన్ని పాటించడమే ప్రార్థన అండి. మిగతా ఆచారాలన్నీ ఇప్పుడైనా విడిచిపెట్టండి. మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి. అప్పుడు నువ్వు చస్తావు అని చెప్పారు కదా ఏలియా ప్రవక్త. అంటే తన మాట కాదండి, ఏలియా ఏది చెప్పినా కూడా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుంచి దేవుడు ఏది చెప్పమంటే విని అది చెప్పాడు. ప్రవక్తలందరూ వాళ్ళ సొంత సందేశం ఎప్పుడు ఇవ్వలేదండి. దేవుని సందేశాన్ని విని అదే వాళ్ళు ప్రకటించారు. పాత నిబంధన ప్రవక్తల నుంచి మరి నూతన నిబంధనలో బాప్తిస్మ యోహాను వరకు దేవుని వాక్కును విని వాళ్ళు ప్రకటించారనమాట. ఎప్పుడైతే దేవుడు చెప్తారో నువ్వు చస్తావు అని, ఎందుకంటే నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచావు? మంత్రగాళ్ళ మీద నమ్మకం ఉంచావు కనుక నువ్వు చస్తావని. ద్వితీయోపదేశకాండం 18:10 చదవండి. మనం మంత్రగాళ్ళని సంప్రదించొద్దు, జ్యోతిష్యులని సంప్రదించకూడదు. మన విశ్వాసం మన దేవుడు చెప్పిందనమాట. తాయెత్తులు కట్టించుకోవడము ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఆ విధంగా చేసే వాళ్ళ మీద ఇదిగో శాపం వచ్చేసి రాజు కాగానే చనిపోతాడండి. యవ్వనస్తుడు అహాబ్ రాజు చనిపోయిన తర్వాత ఆయన పెద్ద కొడుకు అహస్య రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత కింద పడి కాలు ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పెంపకం అన్నమాట. జెసబెల్ ఉంది కదా, అందువల్ల ఈ దేవుడు కాకుండా ప్రక్కన దేవుడి దగ్గరికి, అది మంత్రగాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఆయన చనిపోతాడండి. దేవుడు చెప్పినట్లుగానే చనిపోతాడనమాట. కనుక బైబిల్లో ఏది వ్రాయబడి ఉందో, ఏది దేవుడు పలికాడో మాట, దాన్ని పాటించండి. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. మరి మత్తయి సువార్త అంతా చదవండి. 5వ అధ్యాయం నుంచి చదవండి. 5, 6, 7 3 అధ్యాయాలు యేసు ప్రభు మొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం. నేను చాలాసార్లు చెప్పాను, మీరు అది చదవండి, పాటించండి. మిగతా ఆచారాలన్నీ కూడా వ్యర్థమైనవి. నిజమైన ఆరాధన దేవుని వాక్యాన్ని చదివి విని ధ్యానించి పాటించడమే. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వర్షిప్. 100 సార్లైనా నేను చెప్తాను, దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, దాన్ని పాటించాలి. మిగతా ఆచారాలు అవన్నీ కూడా నిరర్ధకం. ప్రభు చెప్తారు, యేసు ప్రభు మత్తయి సువార్త 15లో మీరు 8 నుంచి చదవండి. అలాగే యెషయా ప్రవక్త ద్వారా కూడా చెప్తారు, యెషయా 29:13 అన్నమాట. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి, దీవెనలు వస్తాయండి. ఇలా అహస్య రాజు కాగానే మంత్రగాళ్ళ దగ్గరికి పంపిస్తాడంటే ఆయన విశ్వాసము దేవుని మీద లేదు. ఇజ్రాయేలు రాజు అలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారండి?
రాజు చేశాడు కదా మేమెందుకు చేయకూడదు అంటారనమాట. ఇప్పుడు కూడా ప్రజలు అడుగుతారు, వీళ్ళు చేశారు కదా మేమెందుకు చేయకూడదు అంటారనమాట. అలాగే ఎలీషా ఏలియా యొక్క శిష్యుడండి. మోషే ప్రవక్త తర్వాత మరి వీళ్ళిద్దరూ కూడా దేవుని కొరకు వాళ్ళు పోరాటం చేస్తారండి. ముఖ్యంగా ఏలియా మరి అహాబు రాజు చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట ఇజ్రాయెల్ దేశం. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఒక వ్యక్తి నిలబడతాడండి, ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా అన్నమాట. ఆయన అభిషేకాన్ని రెండంతలు అడుగుతాడు. ఆయన హృదయం, ఎలీషా హృదయం డబ్బు మీద ఆనుకొని లేదండి. డబ్బు కొరకు మీరు దేవుణ్ణి ప్రార్థించొద్దు. యేసుప్రభు వచ్చింది మనకి డబ్బు ఇవ్వడానికి కాదండి, మన పాపాలని క్షమించడానికి. తన శిలువ మరణం ద్వారా ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించి మనలో పరిశుద్ధాత్మ నివసించి మనం కూడా పరిశుద్ధంగా వాక్యం ప్రకారం జీవించడానికి అన్నమాట. అప్పుడు ఏలియాని అడుగుతాడు, నీ అభిషేకంలో నాకు రెండంతలు కావాలి. దేవుడు అలాగే ఇస్తారండి. అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు ఎలీషా. మీరు 2వ రాజుల గ్రంథం చదవండి, 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు, ఇంకా 6 వరకు చదవండి కనీసం. 2వ రాజుల గ్రంథం 2 నుంచి 6 అధ్యాయాలు ఎలీషా గురించి ఉంటుందండి. అయితే ఎలీషా కూడా ఒకసారి శపిస్తాడనమాట. తన గురువుగారు పరలోకానికి కొనిపోబడిన తర్వాత యోర్దాన్ దాటుతాడు. ఇలా కొట్టినప్పుడు యోర్దాను 2గా చీలుతుంది. యెహోషువ టైంలోనే కాదండి, ఏలియా తను ఇలాని మోదినప్పుడు తన పైబట్టతో అప్పుడు యోర్దాన్ 2గా చీలుతుంది. వాళ్ళిద్దరూ దాటి వెళ్తారు. తర్వాత ఏలియా పైకి కొనిపోబడతాడు. మళ్ళా అదే బట్టతో ఆ ఏలియా యొక్క పై బట్ట అన్నమాట ఎలీషా తీసుకుంటాడు. దాంతో మోదినప్పుడు ఇంకా యోర్దాన్ 2గా చీలుతుంది. ఆయన యోర్దాన్ని దాటి వస్తాడు, ఎరికో వస్తాడనమాట. ఎరికో నుంచి బతేలు వెళ్తుంటాడు. అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటుంటారండి. 2 చిన్నపిల్లలు ఈయన ఎగతాళి చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, పోపో బట్టతల అని చిన్నపిల్లలు ఆయన చుట్టూ చేరి ఎగతాళి చేస్తుంటే కోపం వచ్చి వాళ్ళని శపిస్తాడు. అంతే, అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు, బేరె అంటాం కదా, ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి 42 మంది చిన్నపిల్లల్ని అవి చంపేస్తాయండి శపించడం వల్ల. అప్పుడు కూడా నేను చెప్పాను, పెద్దవాళ్ళని దైవజనులని ఎగతాళి చేయొద్దు. తల్లిదండ్రులు మీ పిల్లలకి నేర్పించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి అని. అమ్మని, నాన్నని, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, గురువులు, లేకపోతే మన ఇంటికి వచ్చిన వాళ్ళు, ఎక్కడ మీ జీవితంలో పెద్దవాళ్ళు ఎవరు కనబడినా దైవజనులు అందరినీ గౌరవించాలి. కేవలం దైవజనులే కాదు, టీచర్సే కాదు. మన టీచర్స్ అయితే గౌరవించడం, మన పాస్టరు, మన ప్రీస్ట్ అయితే గౌరవించడం, అది కాదండి. అది ఈ లోక సంబంధమైన విజ్డమ్ అన్నమాట. కానీ దేవుని జ్ఞానం ఏంటంటే మనం అందరినీ ప్రేమించాలి. ఏ మతం కాదు, ఏ కులం కాదు, ఇవి దేవుని దృష్టిలో లేవండి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. వాళ్ళు చిన్నపిల్లల, వాళ్ళు పని వాళ్ళ, అలా కాదు. హ్యూమన్ డిగ్నిటీ, యేసుప్రభు దాని కొరకే ఈ లోకానికి వచ్చారు. అది బోధించడానికి కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో భోంచేస్తారండి. ఆయన అందరినీ గౌరవించారు, ప్రేమించారు. ఇంకా ఇప్పుడు ఈరోజు యెహోషువ శపించినప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. ఎరికో పట్టణాన్ని శపిస్తాడు. యెహోషువ గ్రంథంలో మరి 6వ అధ్యాయం అన్నమాట. 6వ అధ్యాయంలో వాళ్ళు 7వ రోజు 7 సార్లు తిరుగుతారు కదా పట్టణం చుట్టూ. దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు అనేది కాదు ముఖ్యం, యెహోషువ దేవుడు చెప్పినట్లుగా చేశారు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మోషే యొక్క సేవకుడు కదా యెహోషువ, లేదా శిష్యుడు అనుకోండి. ఆ మోషేకి సేవకుడుగా 40 సంవత్సరాలు మోషే దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. అది ఈయనకి ట్రైనింగ్ అన్నమాట. ఆ ట్రైనింగ్ తర్వాత ఈయన కూడా దేవుడు ఏం చెప్తే అది చేశాడు. అది ముఖ్యమైనది. మీరు బైబిల్ చదివేటప్పుడు అబ్రహాం దేవుడు చెప్పినట్లుగా చేశాడు, ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా, యాకోబు దేవుడు చెప్పినట్లుగా, మోషే అహరోను దేవుడు చెప్పినట్లుగా, యెహోషువ దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అది జాగ్రత్తగా మీరు చదివి దాన్ని మీరు పాటించండి. ఒక వ్యక్తిని
ఆరాధించడం కాదు, దేవుడు చెప్పినట్లుగా చేయడము, అది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. సో యెహోషువకి దేవుడు చెప్పినట్లుగా చేస్తాడండి. వాళ్ళు 7 సార్లు తిరిగి వచ్చిన తర్వాత అందరూ మరి యాజకులు బూరలు ఊదినప్పుడు పెద్ద పెట్టున ప్రజలు కేకలు వేస్తారు. వేసినప్పుడు ఎరికో గోడలు ఉన్నట్లుగా కూలిపోతాయి. ఇంకా యెహోషువ ఎరికో పట్టణాన్ని శపిస్తాడనమాట. ఏంటి అంటే, ఈ పట్టణానికి ఎవరైనా పునాదులు ఎత్తితే ఆ వ్యక్తి యొక్క పెద్ద కొడుకు మరణించునుగాక, ఎవరైనా నగర ద్వారాల్ని నిర్మిస్తే వాళ్ళ చిన్న కొడుకు మరణించునుగాక. ఈ శాపం ఆ పట్టణం మీద పెడతాడండి. ఎప్పుడు అంటే క్రీస్తుపూర్వం 1300 సంవత్సరాలు అప్పుడండి. దాదాపు యాక్చువల్గా అయితే క్రీస్తుపూర్వం 1405 అండి. 15 సంవత్సరాలు యెహోషువ చరిత్ర జరుగుతుంది. అయితే ఆయన అట్లా శపిస్తాడా క్రీస్తుపూర్వం 1300 అప్పుడు. తరువాత 500 సంవత్సరాలు జరిగిపోతుంది. ఆ పట్టణం మీద ఆ శాపం అట్లానే ఉండిపోతుంది. 500 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఇక్కడ 1300 అంటే 500 జరిగిపోయిందంటే క్రీస్తుపూర్వం 800 అప్పుడు ఈ ఉత్తర ఇజ్రాయెల్ని మరి అహాబు రాజు పరిపాలిస్తున్నాడండి. ఆయన పరిపాలనా కాలంలో హీహేలు అనే వ్యక్తి ఎరికో పట్టణాన్ని పునర్నిర్మించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన పెద్ద కొడుకు అబీరాం చనిపోతాడు. తర్వాత ఆ ఎరికో పట్టణానికి నగర ద్వారాల్ని నిర్మించడం ప్రారంభించగానే ఆయన చిన్న కొడుకు చనిపోతాడనమాట. అంటే 500 సంవత్సరాల తర్వాత కూడా ఒక దైవజనుడు ప్రకటించిన శాపము పనిచేసింది అన్నమాట. కొన్నిసార్లు మనకి తెలియదు కదండి, మన పూర్వీకులు చేసిన పాపము మన మీద ఎట్లా పనిచేస్తుంది అని. ఒక సోదరి చెప్తా ఉంది, అక్క 3 కూడా మా తోటి కోడళ్ళకి సంతానం లేదు, 3 గర్భాలు మూసివేయబడ్డాయి. అట్లా కొన్ని చెప్తూ ఉంటారనమాట. ఇదిగో ఈ వయసు వస్తే ఒక సోదరి చెప్పింది, మా మామగారు చనిపోయినారు 35 సంవత్సరాల్లో ఏదో అండి, నాకు గుర్తులేదు. అలాగే నా భర్త చనిపోయాడు, నా కొడుకు కూడా చనిపోయాడు, అదే వయసుకి ఆ పొలంలో పాము కరిచి చనిపోయారు. ఒక సోదరి నాకు 10 అబార్షన్స్ జరిగాయని చెప్పిందండి. జరిగిన కీడు మళ్ళా జరగడం అన్నమాట. శాపం ఒక ఇంట్లోకి వస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 3-6 1వ ఆజ్ఞ ప్రకారం దేవుడు మాట్లాడిన మాట, తండ్రి పాపం చేస్తే కొడుకు మనుమడు ముని మనుమడు 4 తరాలు నేను శిక్షిస్తా, కానీ నా ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాలు దీవిస్తాను. అలా దేవుని ఆజ్ఞలు పాటించి అబ్రాహాము 1000 తరాలకి దీవెనలు పొందాడండి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు అబ్రాహాం పిల్లలే, ఒక్క అబ్రాహాం పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ అభివృద్ధిని పొందుతూ ఉంటారనమాట. కనుక మన జీవితంలో జరిగేవి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ప్రతి తరంలో ఇలాగే జరుగుతుంది. అందరూ క్యాన్సర్ వచ్చి చనిపోయారు, అక్క చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు, ఈయన చనిపోయాడు, అందరికీ క్యాన్సర్ వస్తూ ఉంది. ఎందుకు ఇట్లా? అందరికీ యాక్సిడెంట్ అవుతుంది, అందరూ పాము కరిచి చనిపోతున్నారు. ఎందుకు అనంటే మరి వెనకాల ఉన్నటువంటి శాపం కావచ్చు. మరి ఎలా బయటపడాలంటే గలతీ 3:13 అండి, శాపం నుండి ఎలా బయటపడాలి అని ఈ పుస్తకంలో నేను రాశాను అనమాట. ఎందుకంటే సమస్య చెప్పి ఆగిపోకూడదు కదా. పరిష్కారం ఏంటంటే యేసు ప్రభు తన శరీరం మీదకి మన శాపాలన్నీ తీసుకున్నాడనమాట. తర్వాత ఏ పాపం వల్ల శాపం వచ్చిందో ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఒకరిది దోచుకుంటూ, పొలాలు దోచుకుంటూ, అన్యాయం చేస్తూ ఉంటే అప్పుడు శాపం వచ్చేస్తుందండి మన ఇంటి మీదకి. అప్పుడు దోచుకోవడం ఆపేసి ఎవరిది దోచుకున్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. జక్కయ్య అదే చేస్తాడు. ఎవరి దగ్గరైనా అన్యాయం చేసి నేను దోచుకుంటే వాళ్ళకి తిరిగి 4 రెట్లు ఇస్తాను, పరిహారం చెల్లిస్తాను. నిర్గమకాండ 22లో పరిహారం ఉంటుందన్నమాట. గొర్రెని దొంగిలిస్తే 4 గొర్రెలు తిరిగి ఇవ్వాలి, ఎద్దు దొంగిలిస్తే 5 తిరిగి పరిహారం ఉంటుందన్నమాట. అలా మనం శాపం నుంచి బయటికి రావచ్చు. ఊరికే వాళ్ళవి దోచుకొని వీళ్ళవి దోచుకొని అప్పులు తీసుకుంటారు, లేకపోతే అన్నీ దోచుకుంటారు. పొలాలు దోచుకొని వచ్చి మాకు కష్టాలు వచ్చాయని ప్రార్థన చేసి ఉపవాసం చేసి, ఇవి దేవుడు కోరుకోలేదండి. మీరు
న్యాయంగా ఉండండి. దేవుని రాజ్యము న్యాయమైనది, న్యాయాన్ని పాటించాలి. మీకు 6:8 కూడా ప్రభు చెప్తారు. జకర్యాలో కూడా మనం చదువుకున్నాం కదా, మీరు న్యాయాన్ని పాటించండి. ఎవరి దగ్గర అన్యాయం చేశారో, దోచుకున్నారో అది తిరిగి ఇచ్చే వరకు మీ ఇంటిని ఆ శాపం వెంటాడుతూనే ఉంటుంది. జకర్యా 5వ అధ్యాయంలో నేను చాలాసార్లు చెప్పాను, మీరు సీరియస్గా తీసుకోవాలి. ఏంటంటే జకర్యా ఆకాశంలో ఒక గ్రంథపు చుట్టను చూస్తాడు, అలా ఎగురుతూ ఉంటుంది అన్నమాట. 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు. పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుడు అది చూపిస్తారండి. జకర్యాకి మాత్రమే చూపించారు, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడే మనకి దర్శనాల్ని, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతారు. ఈ ప్రవక్తలందరితో దర్శనాలు, కళల్లో మాట్లాడారనమాట. ఆయనకి మాత్రం కనబడుతుందన్నమాట. 2 వైపులా రాయబడి ఉంటుంది. ఏంటి అంటే, ఒకవైపు దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపము, ఇంకొక వైపు అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపం. దేవుడు ప్రతి దొంగ ఇంట్లోకి, ప్రతి అబద్ధికుని ఇంట్లోకి ఈ శాపాలు పంపిస్తున్నాడు. కనుక వాళ్ళ ఇల్లు దూలాలతో సహా కూలిపోతుంది. సడన్గా ఉన్నదంతా పోతుందని చెప్తారు కదా. ఈ దోచుకునే వాళ్ళు అనుకుంటారు, ఎంత బాగుంది దోచుకుంటుంటే కోట్లు కోట్లు వస్తున్నాయని. కానీ పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తాయండి. ప్రతి ఇంట్లో ఎప్పుడైతే కష్టార్జితం కాకుండా ఇతరులది దోచుకోవడం, గవర్నమెంట్ది దోచుకోవడం, అధికారం ఉంది అని అప్పుడు ఆ ఇంట్లోనికి దేవుడు శాపం పంపిస్తారు. దోచుకున్న వాళ్ళు తప్పకుండా అబద్ధాలు చెప్తారు కదండి. కనుక సామెతలు 3:33 మీరు చదవండి. దేవుడు నీతిమంతుల ఇండ్లను ఆశీర్వదిస్తాడు, దుష్టుల ఇండ్లని శపిస్తాడు. ఇప్పుడు ఇది టాలీ అవుతుంది కదా. మన కష్టార్జితం మనం అనుభవించాలండి. 128వ కీర్తన అన్నమాట. మీ కష్టార్జితం మీరు అనుభవించారంటే అప్పుడు మీరు మీ పిల్లల్ని చూస్తారు. ఇంట్లో విడాకులు కానీ, లేకపోతే గొడ్రాలుతనం కానీ, యాక్సిడెంట్లో చనిపోవడము, కోర్టు కేసెస్, హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్స్, సడన్గా చనిపోవడం, ఇవన్నీ జరగవండి. శాపం ఉన్న వాళ్ళ ఇంట్లో జరిగేవి కూడా మనం ధ్యానించుకుందాం. నీతిగా జీవించడానికి మనల్ని ఎన్నుకున్నారు. ఈ అవినీతి లోకం నుంచి దేవుడు మనల్ని వేరుపరిచారు. మన ఇంట్లో ఆస్తి ఏంటంటే నీతి అండి. దేవుని నీతి మీద మన ఇల్లు కట్టబడాలి. మీరు 89వ కీర్తన 14వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని యొక్క సింహాసనము, దేవుని రాజ్యము నీతి న్యాయముల మీద ఆధారపడి ఉందంటండి. నీ రాజ్యంనకు, నీ సింహాసనానికి పునాదులు నీతి న్యాయం. మీరు నీతిగా జీవించండి. నీతిగా జీవించడం, నీతి అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం అండి. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు. ఇతరులవన్నీ దోచుకొని కోట్లు సంపాదించి హోటల్స్లో తినడము, తాగడము, 10 మందికి తినిపించడము, తాగిపించడము, అది దేవుని రాజ్యం కాదండి, అది సైతాన్ రాజ్యం. దేవుని రాజ్యం అంటే నీతి, శాంతి, సంతోషం. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత, దేవుని రాజ్యం అనగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన ఆత్మలో నివసిస్తూ మనకి నీతి న్యాయము, మనలో నివసిస్తూ మనకి నీతి, శాంతి, సంతోషం ఇస్తారు. నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం కదా. చూడు, వాక్యంలో ఏం రాయబడి ఉందో ఇలా మనం జీవించాలి, ఇతరులది దోచుకోకూడదు. నీతిగా ఉన్నప్పుడు నీతి ఫలం ఏంటంటే శాంతి అండి. శాంతి నుంచి సంతోషం వస్తుంది. ఈ శాంతి, సంతోషం నీతిమంతుల హృదయంలో ఉంటుంది, కానీ అవినీతిగా దోచుకునే వాళ్ళ హృదయంలో శాంతి ఉండదు. ఎందుకు తెలుసా? నేను 100 ఎకరాలు దోచుకుంటే ఆయన ఇంకా 200 దోచుకున్నాడు, కనుక నేను కూడా అంత ఆ లెవెల్లోకి రావాలి. అందుకే వాళ్ళకి నిద్ర ఉండదు. ఎప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టుకొని ఎట్లా అవినీతి ద్వారా సంపాదించాలని. కానీ నీతి ద్వారా సంపాదించిన నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తారు. యోబు మనకు ఆదర్శం అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మరి అధికారం ఉన్న దైవజనులు శపిస్తే శాపాలు వస్తాయి.
అయితే కారణం లేకుండా శాపం రాదు అని సామెతలు 26:2 చెప్పారు ప్రభా. దొంగిలించేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రభా, తల్లిదండ్రులను అగౌరవపరిచేవాళ్ళు, మరి అహస్య రాజు ఆ మంత్రగాళ్ళని సంప్రదించబోతాడు ప్రభా. వాళ్ళు కూడా శాపగ్రస్తులని చెప్తున్నారు. కనుక ఎవ్వరూ కూడా నైనా మంత్రగాళ్ళని సంప్రదించకుండా అయ్యా మీరిచ్చిన ఆజ్ఞల ప్రకారం నీతిగా జీవించేటట్లుగా, సత్యముగా జీవించేటట్లుగా, మా కుటుంబం నీతి, శాంతి, సంతోషం, సత్యము మీద కట్టబడేటట్లు కృపని దయచేయండి ప్రభా. యోబులాగా మేము నీతిగా జీవించాలి, అబ్రహాంలాగా నీతిగా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా యోబులాగా నీతిగా జీవించే కృపని దేవుడు మనకి దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.